గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇటీవల కాలంలో ఫుడ్ నామ్స్ పాటించకుండా, అదే కాకుండా ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించకుండా విచ్చలవిడిగా రెస్టారెంట్స్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే కూడా రైల్వే కోచ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఒకవైపు ఒక వ్యక్తి ఫ్రెండ్స్తో కలిసి విజయ్ అన్న వ్యక్తి బిర్యానీ తినడానికి వచ్చారు. ఒకవైపు సగం బిర్యానీ తిన్న తర్వాత బొద్దింక బయటకు వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు రెస్టారెంట్ యాజమాన్యం నిర్వాహకులను అడిగినప్పటికీ కూడా ఇది మీరే వేసిన బొద్దింక అంటూ రివోక్ అయ్యే ప్రయత్నం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా చెప్పారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూస్తుంటే కూడా హైజీనిక్ ఫుడ్ అనేది రెస్టారెంట్లో సర్వ్ చేయకపోవడం, ఆ తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ పూర్తిగా తీసుకోకపోవడం, అదే కాకుండా ఒకసారి మనం కిచెన్ చూస్తుంటే కూడా అన్హైజీనిక్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఒక న్యూ థీమ్ రైల్వే కోచ్ రెస్టారెంట్ అంటూ థీమ్ పెట్టుకున్నారు. ఏదైతే ట్రైన్కి సంబంధించిన థీమ్లో అయితే ఉన్నారు. పూర్తిగా చూడడానికి మాత్రం చాలా లావిష్గా, లోపల చాలా లగ్జరీస్గా అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా మొత్తం చాలా నీట్గా కనిపిస్తుంది. కానీ కిచెన్ వైపు వచ్చేసరికి చాలా అన్హైజీనిక్గా ఉంది. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా ఇక్కడ లేవు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడా కూడా ఫైర్కి సంబంధించిన నార్మ్స్ అయితే లేవు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఈ రెస్టారెంట్ నడిపిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే ఫుడ్లో అన్హైజీనిక్ ఫుడ్, ఆ తర్వాత పూర్తిగా కాక్రోచెస్ రావడం, పురుగులు రావడం, ఇటువంటివి జరుగుతున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కిచెన్ అంతా కూడా అశుభ్రతతో ఉంది. మొత్తం మీద కూడా క్లీన్గా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. అంటే ఎక్కడ పడితే అట్లా ఓపెన్ చేసి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లిడ్ మూయని పరిస్థితి. అంటే ఏదైతే మనం చూడొచ్చు కూడా లిడ్స్ మూయకుండా ఓపెన్గా అలానే పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు తాగిన బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టి దాని తర్వాత దాని వాటర్ని రీఫిల్ చేస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎక్కడ పడితే ఇక్కడ కిచెన్ అంతా కూడా అన్హైజీనిక్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టెయిన్ ఏదైతే తిన్న తర్వాత ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడనే పాడేస్తున్నారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. వాటర్ బాటిల్స్ కూడా అలానే మళ్ళీ మూతలు పెట్టి సర్వ్ చేయడాలు ఇటువంటివి జరుగుతున్నాయి. చాలా క్లియర్గా కూడా మన విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వాళ్ళకి గ్లౌజులు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు హెయిర్కి సంబంధించిన క్యాప్స్ లేకపోవడము, ఆ జుట్టు పడుతుందంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తుంటే కూడా పూర్తిగా కూడా ఒకవైపు ఆ రోజు ఉన్నారు కదా, ఏం జరిగింది, కాక్రోచ్ వచ్చిందని చెప్పారు కదా, ఏం జరిగింది? కాక్రోచ్ ఏం లేవు ఇక్కడ. उन्होंने खुद लेके आए थे डाल के करने के लिए। खुद लेके आए थे तो इधर इशू करने के लिए पहले आए थे। ऐसे कहा कि मैं मीडिया वाला हूँ, मेरे को फ्री में खाना वाला बोल के बोला, तो हम लोग नहीं दिए। बोल के उन्होंने फायर सेफ्टी भी नहीं है ना? फायर सेफ्टी है। अभी आया 10 मिनट में पहले, मैं कैमरा चेक करके मैं आपको दिखा देता हूँ। अभी लेके गया। अभी फायर सेफ्टी किधर है? लेके गया फायर सेफ्टी, अभी लेके गया। అంటే ఏదో కుకప్ చేసే స్టోరీస్ లాగా చెప్తున్నాడా లేకపోతే నిజం చెప్తుందో తెలియదు. కానీ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇక్కడ అన్హైజీనిక్ ఫుడ్ ఉంటుందంటూ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. కిచెన్ దగ్గర ఇక్కడనే కుక్ చేస్తున్నారు. వాటర్ అంతా కూడా ఇక్కడనే ఉంది. అంతా అన్హైజీనిక్గా దోమలు ఈగలు వాళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా నీట్గా అయితే పూర్తిగా పెట్టుకోలేరని కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. అన్హైజీనిక్ మొత్తం మీద కూడా చాలా అన్హైజీనిక్గా ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, దానికి లిడ్స్ వేయకపోవడం. ఒక్కసారి మనము ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా కూడా అన్హైజీనిక్గా ఉందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చినప్పటి నుంచి కాస్తో కీస్తో కొంచెంలో కొంచెమైనా కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. అధికారులు కూడా వీళ్ళకి చికెన్ అంతా కూడా మనం ఇక్కడనే చూడవచ్చు. మ్యాగ్నెట్ చికెన్ అంతా కూడా ఇక్కడనే పూర్తిగా కనిపిస్తుంది. అంతా కూడా చూడొచ్చు. ఓపెన్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. చికెన్ మొత్తం లిడ్స్ ముయ్యకుండా, దానికి కవర్స్ పెట్టకుండా అంతా అన్హైజీనిక్గా ప్లాస్టిక్ కవర్స్లో కడుతున్నారు. ఆ మీట్ అంతా కూడా ప్లాస్టిక్ కవర్స్. దీనివల్ల ఫుడ్ పాయిజన్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి చూడొచ్చు. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడనే ఉన్నాయి. అన్హైజీనిక్, అసలు శుభ్రతనే లేదు. మొత్తం అన్ని లిడ్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు నార్మ్స్ పాటించాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది. అదే కాకుండా వీళ్ళు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీస్ కూడా పొరపాటున ఇక్కడ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా చాలా పెద్ద తీవ్ర స్థాయిలో మొత్తం కూడా
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఫైర్ సేఫ్టీకి లేకపోవడం, దాని తర్వాత పూర్తిగా అన్హైజీనిక్ కూడా ఉండడం వల్ల దీనివల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ అవుతాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఇలానే అన్హైజీనిక్గా ఉండడం, దాని తర్వాత నామ్స్ పాటించకపోవడం, ఫుడ్ పూర్తిగా చూసుకుంటే కూడా నీట్నెస్ మెయింటైన్ చేయకపోవడం, దాని తర్వాత క్వాలిటీ అండ్ క్వాంటిటీ లేకపోవడం, ఇటువంటివి కూడా తరచూ జరుగుతున్నాయి. రెస్టారెంట్స్ అన్నీ కూడా మూతపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పటికే ఫుడ్ అధికారులు అనేకసార్లు వార్నింగ్ ఇస్తున్నారు, దాని తర్వాత చలాన్స్ వేస్తున్నప్పటికీ కూడా మారని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శివతో పరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.